హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి రైస్ బ్రౌన్ ఆయిల్తో ఒక స్నాక్ రెసిపీ చేస్తున్నాను. సింపుల్ రెసిపీ, డీప్ ఫ్రై ఐటమ్ కాదు, జస్ట్ స్నాక్ రెసిపీ. ఆయిల్ మనకు ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది, మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. అంటే కొంచెం మంచిగా కనిపించాలి, పైన తేలుతూ కనిపించాలంటే ఎక్కువ వేసుకోండి, కానీ అవసరం లేదండి. రైస్ బ్రౌన్ ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఇది ఏంటి అనుకుంటున్నారా? సోరకాయ సర్వపిండి పెడుతున్నాను నేను ఈరోజు ఈ పెద్ద గిన్నెలో. ఇది ఫిష్ వండుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. సర్వపిండి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అందుకోసం నేను ఈ పెద్ద గిన్నెలో పెడతాను. మనం 3 గిన్నెలు పెట్టేది ఇందులో ఒక గిన్నె పడుతుంది అన్నట్టు, అట్లా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సొరకాయ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో తర్వాత పెడతాను ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు అయితే నేను రైస్ బ్రౌన్ ఆయిల్తో సోరకాయ సర్వపిండి పెడుతున్నాను. ఇది థర్డ్ టైం అనుకుంటా నేను పెట్టడం. చాలా రోజులు అవుతుందండి ఈ మధ్యలో నేను సర్వపిండి పెట్టక, అంటే సోరకాయ సర్వపిండి పెట్టక. టేస్ట్ మాత్రం సోరకాయ సర్వపిండి మస్తు టేస్ట్ ఉంటుందండి. మీరు వేరే ఏ సర్వపిండి టేస్ట్ అనేది దీనికి రాదన్నట్టు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కరెక్ట్ పెడితేనే బాగుంటుందండి. కొంచెం సోరకాయ సర్వపిండి వచ్చేసి సోరకాయ అప్పాలు కూడా ఎక్సలెంట్ ఉంటాయి. అవి కూడా మీకు త్వరలోనే నేను రైస్ బ్రౌన్ ఆయిల్తో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు నేను సర్వపిండి పెడుతున్నాను. ఇది లాస్ట్ గిన్నె, పిండి అయిపోయింది చూసారు కదా. మరీ ఎక్కువ పెట్టలే, ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం, పిల్లలు లేరు, మీకు తెలుసు కదా, ఊర్లో ఉన్నారు ప్రస్తుతం పిల్లలు. ఇవి పెట్టానండి. ఒకటి పెద్ద గిన్నె, 3 వచ్చేసి చిన్న గిన్నెలు. చిన్న 3 పెట్టాను, ఒకటి పెద్దది, ఇది ఒకటి పెద్దది, టోటల్గా 5. ఇట్లా నేను ఒక 5 గిన్నెలు మాత్రమే పెడుతున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తినడానికి, ఇద్దరం కలిసి పెద్ద గిన్నె ఉంటుంది అది ఒకటి తింటాము, మిగతాయి రేపు తినడానికి. ఇవి ఒక 2 డేస్ స్నాక్, మనకు ఏమంటారు, నిల్వ ఉంటాయి 2 డేస్ మినిమం. ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ నిల్వ ఉండవు. నేను ఒకటే వేసాను, అంటే పెద్దది కట్ చేసి. మరీ ఎక్కువ వేసుకోకండి ఆనియన్, కానీ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. మినిమం 2 డేస్ 3 డేస్ మాత్రమే నిల్వ ఉంటాయి. అది కూడా చెప్తున్నాను. మళ్ళీ అందరు ఇంకా అక్క ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అంటారు కదా. అప్పాలు అయితే మనకు ఒక 5 డేస్ అట్లా నిల్వ ఉంటాయి, డీప్ ఫ్రై చేస్తాం కదా వాటిని, అందుకోసం. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, నేను కంపల్సరీ షేర్ చేస్తాను. ఇట్లా మనం ఒత్తుకున్న తర్వాత మధ్యలో కొంచెం హోల్స్ చేసుకోవాలి, ఆయిల్ మంచిగా లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి సొరకాయ సర్వపిండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.